హాయ్ ఫిల్మ్ లవర్స్. జనరల్గా ఫీల్ గుడ్ మూవీస్ అనేవి మనల్ని మోటివేట్ చేస్తాయి, మనసుకి హాయిగా అనిపిస్తాయి. అంటే సపోజ్ చలికాలంలో పొద్దున్నే తాగే ఫిల్టర్ కాఫీ లాగా, వర్షం పడుతున్న సాయంకాలం తినే మిర్చి బజ్జీ లాగా మనకు మంచి అనుభూతినిచ్చే సినిమాలే ఈ ఫీల్ గుడ్ మూవీస్. సో ఈ వీడియోలో అలాంటి కొన్ని మంచి సినిమాలని మీకు రికమెండ్ చేస్తాను. కంటెంట్లో వెరైటీ అండ్ సినిమాల్లో డైవర్సిటీ ఉండేలాగా ఇండియన్ అండ్ హాలీవుడ్ సినిమాలు రెండింటిని కవర్ చేద్దాం. అలాగే కొన్ని మంచి డాక్యుమెంటరీలు కూడా ఉన్నాయి. లిస్ట్లో ఉన్న ప్రతి స్టోరీని తప్పకుండా ట్రై చేయండి. లెట్స్ సీ 12 ఫీల్ గుడ్ స్టోరీస్ టు బూస్ట్ యువర్ పాజిటివిటీ. ముందుగా నెంబర్ 1, జిందగీ న మిలేగి దోబారా. ట్రావెలింగ్ అనేది మన మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి, లైఫ్లో కొత్త పర్స్పెక్టివ్ తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. జిందగీ న మిలేగి దోబారా సినిమాని చూసేటప్పుడు ఇలాంటి ఒక రిఫ్రెషింగ్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఫ్రెండ్షిప్, లవ్, సెల్ఫ్ డిస్కవరీ, ఈ 3 మేజర్ థీమ్స్లో ఉండే ఈ సినిమా ఈ బిజీ లైఫ్ నుండి బ్రేక్ తీసుకుని మనల్ని మనం వెతుక్కోవడానికి మోటివేట్ చేస్తుంది. స్పెయిన్లోని బ్యూటిఫుల్ లొకేషన్స్లో 3 ఫ్రెండ్స్ మధ్య జరిగే ఈ కథ మనందరికీ మన ఫ్రెండ్స్ని, వాళ్ళతో కలిసి చేసినటువంటి అడ్వెంచర్స్ని గుర్తు చేస్తుంది. అన్నిటికీ మించి రిలేషన్షిప్స్ వాల్యూ ఏంటో తెలియజేస్తుంది. ఈ సినిమా చూశాక ఖచ్చితంగా ఏదైనా ఒక రోడ్ ట్రిప్కి వెళ్ళాలి అనిపిస్తుంది. అంతలా ఒక బ్యూటిఫుల్ హార్ట్ టచింగ్ ఫీలింగ్ తీసుకొచ్చే సినిమా ఇది. లైఫ్ అన్నాక ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి, హ్యాపీనెస్ని పోస్ట్పోన్ చేయొద్దు అని చెప్పే ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ అండ్ ప్రైమ్లో అస్సలు మిస్ అవ్వకండి. తర్వాత నెంబర్ 2, కాకా ముట్టై. మణికందన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మనకు హార్ట్ టచింగ్ ఫీలింగ్ ఇస్తుంది. పిజ్జా తినాలి అనుకునే 2 అన్నదమ్ముల కథే ఈ కాకా ముట్టై సినిమా. స్లమ్లో ఉండే 2 చిన్నపిల్లలు పిజ్జా తినడం కోసం చేసే పనులు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనల్ని నవ్విస్తుంది. అలాగే చివరికి కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేస్తుంది. జీవితాన్ని ఆస్వాదించాలి అంటే కావాల్సింది సంపద కాదు, సింప్లిసిటీ అండ్ ఇన్నోసెన్స్. ఈ మెసేజ్ని హార్ట్ వార్మింగ్గా, చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేసే సినిమా ఇది. చిన్నపిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కథను చెప్పడం వల్ల ఎక్కడా కూడా బోర్ కొట్టదు. అలాగే ఏదో బీభత్సమైన మెసేజ్ ఇస్తున్నట్టు కూడా అనిపించదు. లైఫ్లో ఉండే కష్టాలని చిన్న చిన్న సంతోషాలతో ఎలా యాక్సెప్ట్ చేయాలో ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. కాకముట్టై అనేది ఒక మాస్టర్ పీస్ మూవీ. హాట్స్టార్లో ఉంది, తప్పకుండా చూడండి, మీ మనసుకి హాయిగా అనిపిస్తుంది. తర్వాత నెంబర్ 3, ఒండు మొట్టయ్య కథే. ఈ సినిమాలో కథ బట్టతలతో బాధపడే ఒక కన్నడ కాలేజ్ లెక్చరర్ చుట్టూ తిరుగుతుంది. రాజ్బీ శెట్టి లీడ్ రోల్ చేసి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మనందరిలోనూ ఉండాల్సిన ఒక ముఖ్యమైన గుణాన్ని హైలైట్ చేస్తుంది. అదే సెల్ఫ్ యాక్సెప్టెన్స్. చూడడానికి సినిమా మొత్తం కామెడీగా నవ్వు తెప్పించేలా ఉంటుంది, కానీ ఇంటర్నల్గా ఒక మంచి ఫిలాసఫీ కూడా దాగుంటుంది. ఎందుకంటే మనలో చాలామందికి చాలా రకాల ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. అందం విషయంలో కావచ్చు, లేదా సొసైటీలో పేరు, డబ్బు కోసం కావచ్చు. కొన్నిసార్లు మనల్ని మనం తక్కువ చేసుకుంటాం, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. అందుకే ఈ ఒండు మొట్టయ్య కథే సినిమాలో హీరో క్యారెక్టర్ని చూసినప్పుడు ఎక్కడో ఒక చోట మన ఓన్ పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ప్రపంచాన్ని పట్టించుకోకుండా మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి అని మెసేజ్ ఇచ్చే ఈ మూవీని యూట్యూబ్ అండ్ ప్రైమ్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక తర్వాత నెంబర్ 4, మిడిల్ క్లాస్ మెలోడీస్. ఈ సినిమాలో రాఘవ అనే కుర్రాడు సొంతంగా హోటల్ బిజినెస్ చేయాలి అనుకుంటాడు. కానీ ఆ జర్నీ అనుకున్నంత ఈజీగా ఉండదు. తనలో ఉన్న లోపాన్ని, బయటి జనాల అవమానాన్ని ఎదుర్కొని అనుకున్నది సాధించడమే మెయిన్ స్టోరీ. ఈ సినిమాని బెస్ట్ ఫీల్ గుడ్ మూవీగా ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే, మూవీలో హీరో జర్నీతో పాటు వేరే క్యారెక్టర్స్ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ ఓన్ ఐడెంటిటీని చూపిస్తారు. అలాగే పల్లెటూరులో జరిగే స్టోరీ కాబట్టి చాలామందికి ఈజీగా రిలేట్ అవుతుంది. చిన్న చిన్న ఎమోషన్స్తో ఒక హార్ట్ వార్మింగ్ ఎక్స్పీరియన్స్ని అందిస్తుంది. నాకైతే ఇందులో మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉండే సమస్యలు, చిన్న చిన్న కోరికలు, వాటిలో ఉండే బ్యూటీని చూపించిన విధానం బాగా నచ్చింది. ముఖ్యంగా చిన్న టౌన్స్లో ఉండే లైఫ్ని, అక్కడి హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ని సెలబ్రేట్ చేసే సినిమా ఇది. సో తప్పకుండా చూడండి, ప్రైమ్లో ఉంది. తర్వాత నెంబర్ 5, జూన్. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే కథ మొత్తం ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతుంది. సో రెగ్యులర్గా చూసే ఫీల్ గుడ్ ఫ్యామిలీ స్టోరీలా ఉంటూనే ఉమెన్ పర్స్పెక్టివ్ని కూడా చూపిస్తుంది. స్టోరీ ఏంటంటే, జూన్ అనే ఒక ఫ్రీ స్పిరిటెడ్ అమ్మాయి చిన్నప్పటి నుండి పెద్ద అయ్యే వరకు తన లైఫ్లో ఫ్యామిలీని, ఫ్రెండ్షిప్ని, రిలేషన్షిప్స్ని ఎలా మేనేజ్ చేసింది అనేదే మెయిన్ స్టోరీ. సూతింగ్గా ఉండే విజువల్స్, సోల్ఫుల్ మ్యూజిక్, అలాగే హార్ట్ వార్మింగ్ స్టోరీ, ఇవన్నీ జూన్ సినిమాని చూసేటప్పుడు బాగా కనెక్ట్ అవుతాయి. అలానే చిన్నప్పటి నుండి పెద్ద అయ్యే వరకు ఒక అమ్మాయి లైఫ్ మొత్తాన్ని 2.5 గంటల సేపు చూసినట్టు అనిపిస్తుంది. లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని, ముఖ్యంగా రిలేషన్షిప్స్ని ఈజీగా తీసుకోవడం ఎలాగో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. హాట్స్టార్లో ఉంది, తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెంబర్ 6, ద రెస్క్యూ డాక్యుమెంటరీ. థాయిలాండ్లో రియల్గా జరిగిన ఈ స్టోరీని ఆస్కర్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్స్ చాలా అరెస్టింగ్గా లైవ్లో షూట్ చేసి ఒక డాక్యుమెంటరీలా తీసుకొచ్చారు. సింపుల్గా చెప్పాలంటే మీ హార్ట్ బీట్ పెంచేసి చివరికి ఒక మంచి మోటివేషన్ ఇచ్చే స్టోరీ ఇది.
పాయింట్ ఏంటంటే ఒక కేవ్లో తప్పిపోయిన పిల్లల్ని రక్షించడానికి గవర్నమెంట్ ఏం చేసింది అనేదే ఇందులో మెయిన్ స్టోరీ. ప్రపంచంలో ఎక్కడెక్కడ నుండో వచ్చినటువంటి డైవర్స్ పిల్లల ప్రాణాల కోసం కష్టపడడం చూస్తే సాటి మనిషికి సహాయం చేయడానికి ఎంత రిస్క్ అయినా చేసే మానవత్వం కనిపిస్తుంది. ఈ డాక్యుమెంటరీని చూస్తున్నంతసేపు అందరం కలిసి కష్టపడితే ఏదైనా సాధించొచ్చేమో అనిపిస్తుంది. చిన్నపిల్లల ప్రాణాలని కాపాడడం కోసం అందరూ కలిసి కష్టపడడం అనేది మానవత్వానికి, హ్యూమన్ స్పిరిట్కి సింబల్లా కనిపిస్తుంది. సో ద రెస్క్యూ అనే ఈ డాక్యుమెంటరీని మాత్రం ఖచ్చితంగా చూడండి, ఒక మంచి మోటివేషన్ వస్తుంది. ఇక తర్వాత నెంబర్ 7 అవర్ ప్లానెట్ డాక్యుమెంటరీ ఇన్ నెట్ఫ్లిక్స్. ఈసారి మనిషితో సంబంధం లేకుండా ఓన్లీ నేచర్ మీద ఫోకస్ చేయండి. నెట్ఫ్లిక్స్లో ఉన్న అవర్ ప్లానెట్ అనే డాక్యుమెంటరీ సిరీస్ని ట్రై చేయండి. విజువల్గా ఒక స్టన్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఈ డాక్యుమెంటరీ సిరీస్ మిమ్మల్ని ప్రపంచంలో ఉన్న కొన్ని అద్భుతమైన ప్లేసెస్కి తీసుకెళ్తుంది. రకరకాల జంతువులు, ప్రాణులు, ఈకోసిస్టమ్స్ ఇవన్నీ కూడా ఈ భూమి మీద మనిషిగా మన ప్లేస్ ఏంటో తెలియజేస్తాయి. మహాసముద్రంలో ఉండే లోతులు, ఎడారి మైదానాలు ఇవన్నీ కూడా ఈ భూమి ఎంత విశాలమైందో, అందమైందో చూపిస్తాయి. అలాగే ఇంత గొప్ప ప్రపంచాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి అనే మోటివేషన్ని తీసుకొస్తాయి. ఈ అవర్ ప్లానెట్ సిరీస్ నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి, ముఖ్యంగా ప్రపంచం గురించి, మనుషులతో బతికే జీవజాలం గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. అన్నిటికీ మించి ఇలాంటి నేచర్ డాక్యుమెంటరీస్ మనల్ని బెటర్ హ్యూమన్ బీయింగ్స్గా మారుస్తాయి. సో డోంట్ మిస్ ఇట్. తర్వాత నెంబర్ 8 ఫారెస్ట్ గంప్. కొన్ని సినిమాల్లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది, అందుకే చూసిన తర్వాత మన మైండ్ అంతా రిఫ్రెష్ అయిపోతుంది. అలాంటి సినిమానే ఈ ఫారెస్ట్ గంప్. ఇందులో టామ్ హ్యాంక్స్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ, హార్ట్ టచింగ్గా ఉండే స్టోరీ కానీ వరల్డ్ వైడ్గా ఎంతో మందిని ఇన్స్పైర్ చేశాయి. స్వాతిముత్యంలాగా అమాయకుడైన ఫారెస్ట్ గంప్ తన జీవితంలో చిన్నప్పటి నుండి పెద్దయ్యే వరకు ఎలాంటి క్రేజీ సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నాడు, ప్రేమించిన అమ్మాయిని ఎలా గెలుచుకున్నాడు అనేది ఈ సినిమా కథ. ఈ ఐకానిక్ మూవీ కామెడీని, డ్రామాని, రొమాన్స్ని మిక్స్ చేసి మనకు హార్ట్ వార్మింగ్ ఫీలింగ్ని కలిగిస్తుంది. లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే మూమెంట్స్ని కూడా యాక్సెప్ట్ చేయడం, పట్టుదలతో మొండిగా అనుకున్న చేయడం, అలాగే మనం ప్రేమించిన వాళ్ళ కోసం బతకడం, ఇలాంటి బ్యూటిఫుల్ లైఫ్ లెసన్స్ అన్నిటినీ నేర్పిస్తుంది ఈ సినిమా. సో ప్రైమ్లో ఉంది, తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెంబర్ 9 లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. జనరల్గా వరల్డ్ వార్ 2 సినిమాలు అనగానే అన్నీ కూడా ఎక్కువగా ట్రాజడీ మీదే ఫోకస్ చేస్తాయి. కానీ 1997లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే ఇటాలియన్ సినిమా మాత్రం కామెడీతో, ఒక సింపుల్ ఫ్యామిలీ డ్రామాతో మనుషుల్లో ఉండాల్సిన నెవర్ గివ్ అప్ నేచర్ని, అలాగే హ్యూమన్ స్పిరిట్ని హైలైట్ చేస్తుంది. నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్స్లో తన కొడుకుని కాపాడుకోవడానికి ఒక తండ్రి చేసే జర్నీయే ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లోని మెయిన్ స్టోరీ. ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉన్నా సరే అందులో కూడా బ్యూటీని, పాజిటివిటీని వెతుక్కుని పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని చూసి కూడా నవ్వుకోవచ్చు అని నేర్పిస్తుంది ఈ సినిమా. సో నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, అలాగే సింపుల్గా చెప్పాలంటే మనందరినీ మోటివేట్ చేసే ఒక మాస్టర్ పీస్ మూవీ ఇది. సో తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెంబర్ 10 లిటిల్ మిస్ సన్షైన్. రోడ్ ట్రిప్ సినిమాలు సెల్ఫ్ డిస్కవరీకి బాగా హెల్ప్ అవుతాయి. అలాంటి ఒక హార్ట్ వార్మింగ్, సోల్ఫుల్ సినిమానే ఈ లిటిల్ మిస్ సన్షైన్. ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ చిన్నపిల్ల కోసం రోడ్ ట్రిప్కి వెళ్ళి ఆ జర్నీలో లైఫ్ గురించి, ఫ్యామిలీ రిలేషన్స్ గురించి తెలుసుకోవడమే ఈ సినిమా కథ. మిమ్మల్ని ఫుల్గా నవ్విస్తూ జీవితాన్ని కొత్త కోణంలో చూసేలా చేస్తుంది ఈ లిటిల్ మిస్ సన్షైన్. రైటింగ్ పరంగా వెరీ వెల్ మేడ్ మూవీ. ప్రతి క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, అలాగే పర్సనల్ లెవెల్లో మనందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. కామెడీని, డ్రామాని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసే ఈ సినిమా ఫ్యామిలీ బాండింగ్ని హైలైట్ చేసి లైఫ్లో పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదని, హ్యాపీగా నలుగురితో కలిసి ముందుకెళ్ళమని మోటివేట్ చేస్తుంది. అలాగే సఫరింగ్ అనేది కూడా లైఫ్లో ఒక పార్ట్ అని చెప్తుంది. కాబట్టి హాట్స్టార్లో ఉన్న ఈ హాలీవుడ్ రోడ్ ట్రిప్ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ నెంబర్ 11 స్కూల్ ఆఫ్ రాక్. ఒక ఫెయిల్డ్ గిటారిస్ట్ అనుకోకుండా టీచర్గా మారితే ఏమవుతుంది అనేది ఈ స్కూల్ ఆఫ్ రాక్ సినిమాలోని మెయిన్ స్టోరీ. ఈ ఫీల్ గుడ్ కామెడీ సినిమా నవ్విస్తూనే మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. మ్యూజిక్ని, లైఫ్ని సెలబ్రేట్ చేసే ఈ స్కూల్ ఆఫ్ రాక్ మూవీ మనందరిలోనూ ఉండే చిన్నపిల్లల మనస్తత్వాన్ని కోల్పోకుండా లైఫ్ని సరదాగా గడపడానికి మోటివేట్ చేస్తుంది. అలాగే అసలైన జీవితం అనేది పుస్తకాల్లోనే కాదు, ఆర్ట్ ఫామ్స్లో కూడా దొరుకుతుంది అని ఈ కథ చూపిస్తుంది. ఈ మూవీలో హీరోతో పాటు రాక్ బ్యాండ్లో ఉండే చిన్నపిల్లలు కూడా మనల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేస్తారు. స్టోరీలో హీరోది కూల్గా ఉండే టెన్షన్ ఫ్రీ యాటిట్యూడ్ కాబట్టి మూవీ చూశాక మనకు కూడా హార్ట్ అంతా లైట్గా మారినట్టు అనిపిస్తుంది. సో కాసేపు టెన్షన్స్ అన్నీ మర్చిపోవాలి అనుకుంటే ప్రైమ్లో ఉన్న స్కూల్ ఆఫ్ రాక్ సినిమాని ట్రై చేయండి. చివరిగా నెంబర్ 12 లేడీ బర్డ్. కమింగ్ ఆఫ్ ఏజ్ కథల్లో చాలా వరకు మనం మేల్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టోరీసే చూసుంటాం. కానీ ఈ లేడీ బర్డ్ మూవీ ఫీమేల్ పర్స్పెక్టివ్ని చాలా అథెంటిక్గా, రియలిస్టిక్గా పోర్ట్రే చేస్తుంది. లేడీ బర్డ్ సినిమా సొంతంగా ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడం గురించి, రిలేషన్షిప్స్ని, ఫ్యామిలీని మేనేజ్ చేయడం గురించి
ఫన్నీగా హార్ట్ వార్మింగ్ సీన్స్తో నేరేట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే జెండర్తో పని లేకుండా మీ అడాలసెన్స్ ఏజ్ని గుర్తు చేసే సినిమా ఇది. యాక్చువల్గా సెల్ఫ్ డిస్కవరీ అనేది కంటిన్యూస్ ప్రాసెస్సే, కానీ టీనేజ్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు సెల్ఫిష్గా ఫూలిష్గా ఆలోచించుంటాం. కానీ ఆ ఏజ్లో ఫామ్ అయినటువంటి మన ఫీలింగ్స్ అండ్ బిలీఫ్ సిస్టమ్ లైఫ్ లాంగ్ మనతోనే ఉంటుంది. సో లైఫ్లో డ్రీమ్స్ని డిసైడ్ అవ్వడం, ఫ్యామిలీ డైనమిక్స్, ఏదైనా సాధించాలి అనే పట్టుదల, ఇలాంటి ఎమోషన్స్ అన్నీ లేడీ బర్డ్ సినిమాలో మెయిన్ హైలైట్స్ అని చెప్పాలి. సో లైఫ్లో ఎంపతీని, బ్యూటీ ఆఫ్ అడాలసెన్స్ని గుర్తు చేసుకోవడానికి ఈ లేడీ బర్డ్ సినిమాని తప్పకుండా ట్రై చేయండి. మూవీ లవర్స్, ఈ లిస్ట్లో ఉన్న సినిమాలు మీ లైఫ్లో ఒక పాజిటివ్ చేంజ్ తీసుకురావాలి అని ఆశిస్తున్నాను. పర్సనల్గా మీకు బాగా నచ్చిన ఫీల్ గుడ్ మూవీస్ ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.